తెలంగాణలో నేటి నుంచే రైతు రుణమాఫీ పథకం అమలు. సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ నిధులు విడుదల. 3 విడతల్లో రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీ నిధులు జమ. ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై నేడు హైకోర్టు విచారణ. 3 ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు ప్రకటించాలని పిటిషన్. దానం నాగేందర్, కడియం, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు ప్రకటించాలని పిల్. వీధి కుక్కల దాడులను సీరియస్ గా పరిగణిస్తున్న తెలంగాణ హైకోర్టు. హైదరాబాద్ జవహర్ నగర్ లో కుక్కల దాడిలో 2 ఏళ్ల బాలుడు మృతి. వీధి కుక్కల దాడులపై ఇవాళ హైకోర్టులో విచారణ. కాసేపట్లో డిఎస్సి పరీక్ష. హైకోర్టుకు నిరుద్యోగులు డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ 10 మంది నిరుద్యోగుల పిటిషన్. నేడు విచారణ జరపనున్న హైకోర్టు. ఈ రోజు నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు. ఇంకా దొరకని ఏలూరు ఎంపీడీఓ వెంకటరమణ ఆచూకీ. ఏలూరు కాల్వలో గాలింపు చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇవాళ మరోసారి గాలింపు చర్యలు చేపట్టనున్న అధికారులు. హైదరాబాద్ ఏసీబీ ఆఫీస్కు నేడు గొర్రెల స్కామ్ బాధితులు. ఇప్పటికే గొర్రెల స్కామ్లో పలువురు అధికారుల అరెస్ట్. అదనపు సమాచారం కోసం మోసపోయిన రైతులను పిలిపించిన ఏసీబీ. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఏకధాటి వర్షం. సింగరేణిలో ఓపెన్ కాస్ట్లో నిలిచిపోయిన బొగ్గుత్పత్తి. గనుల్లో నిలిచిన వర్షపు నీరు మోటార్ల సహాయంతో తోడుతున్న కార్మికులు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్లో కొండ చిలువ కలకలం. ఓ ఇంట్లోకి చొరబడి భయభ్రాంతులకు గురి చేసిన పైథాన్. కొండ చిలువను పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన స్నేక్ క్యాచర్స్. విజయనగరం జిల్లా సాలూరులో నిలిచిన పారిశుద్ధ్య పనులు. బకాయిలు చెల్లించనందుకు పెట్రోల్ డీజిల్ పోయేనని చెప్పిన బంక్ సిబ్బంది. నిలిచిపోయిన చెత్త సేకరించే వాహనాలు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో మరో 7గురికి డయేరియా. 15 రోజులుగా వరుసగా నమోదవుతున్న డయేరియా కేసులు. డయేరియాతో ఇప్పటికే 3 మృతి. డయేరియా బాధితులకు పిడుగురాళ్ల పిహెచ్సిలో చికిత్స. జమ్మూ కాశ్మీర్లో మరోసారి కాల్పుల కలకలం. దోడ ఏరియాలోని కస్తీఘర్ ప్రాంతంలో ఎన్కౌంటర్. ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న సర్చింగ్. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం. జవాన్లే టార్గెట్గా మందు పాత్ర పేల్చిన మావోయిస్టులు. 2 జవాన్లు మృతి, మరో 4 జవాన్లకు గాయం. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు జలకళ. సాయంత్రానికి జూరాలకు చేరనున్న 68,920 క్యూసెక్కుల నీరు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 22 గేట్లు ఎత్తిన అధికారులు. జూరాల దగ్గర ప్రారంభమైన విద్యుదుత్పత్తి. తిరుమలలో నేటి నుంచి 27 వరకు ఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు. అక్టోబర్ నెలకు సంబంధించి సేవా టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ. ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు లక్కీ డిప్ ఆర్జిత సేవలకు రిజిస్ట్రేషన్.